దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు పద్మశాలి క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు కొసనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంతిరెడ్డి వేమారెడ్డి తొలుత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొసనం శ్రీనివాసరావు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన దుప్పట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, రూరల్ అధ్యక్షుడు నాది వెంకటకృష్ణ, ఆప్కో మాజీ చైర్మన్ చిలాపల్లి మోహన్ రావు, నాయకులు ఈదులమోడి డేవిడ్ రాజు, పద్మశాలి క్షత్రియ పరిషత్ యూత్ అధ్యక్షుడు ప్రగడ నవదుర్గా ప్రసాద్, గౌలికోట శ్రీనివాసరావు, దామర్ల రాజేష్, వి బాలకృష్ణ, ఎస్కే ఇబ్రహీం, రియాజ్, సిరందాసు చంటి, పాతర్ల నవదీర్, చెరుకు శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఆయన ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు వేమారెడ్డి గారికి కొసమ శ్రీను పార్టీ అధ్యక్షుడికి టౌన్ పార్టీ అధ్యక్షుడు ఇంకోటి మిగిలిందా? ఇంకోటి మీ ఉన్నాడుగా చేనేత విభాగం బాలశ్రీ జిల్లా పార్టీ ఇటుకొచ్చాను అటుకెళ్ళండి మా అటుకెళ్ళామ్మా అటుకెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నా మిత్రుడు కొసనం శ్రీనివాస్ గారిని అభినందిస్తూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిది. మనం అందరం కూడా ఆలోచించిన వేరే కోర్టులు అంతా మధ్యతరగతి కంటే కింద ఉన్నాడు. ఈ స్థలాలన్నీ కూడా చిట్కోయిలు కానీ ఇటు రాజీవ్ గృహాలకు కానీ ఇవన్నీ కూడా స్థలం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైమే ఇచ్చారు. వీరి టైంలోనో రాజీవ్ గృహకల్ప కట్టారు, తర్వాత ఇది కట్టారు. సరే, దీని భాగవతం దీని కథలన్నీ మీకు తెలుసు, నేను చెప్పను, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా, ఇక్కడ ఉన్నారు కాబట్టి మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్న ఎవరు మనకి మంచి చేస్తున్నారు, ఏ వ్యక్తులు మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఆ ప్రభుత్వం మనకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది ఆలోచించుకోగలిగితే మంచి ప్రభుత్వాలు వస్తాయి. రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాన్ని రాజీవ్ గురుకల్పలో ఎంతో ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మరి ఈ ప్రాంతంలోని మహిళలంతా రావడం జరిగింది, అలాగే కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి వేమారెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. అలాగే వివిధ కేటర్లలో నాయకత్వం చేస్తున్న నాయకులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రజల్లో ఆదరణ తగ్గకుండా ఉండడానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా మరి అపర భగీరథుల్లాగా అనేక ప్రాజెక్టులు నిర్మించి రైతులకి వ్యవసాయాన్ని దండగ కాదు పండగ నిరూపించారు ఆయన. అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంకా అనేక పథకాలు, పెన్షన్ పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. ఆ సందర్భంగానే గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే అందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలబడి మరి ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. మన దురదృష్టవశాత్తు మన జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి
ప్రజలు కొంత మోసపోవడం జరిగింది. అట్లాగే